Good morning, everyone. Had breakfast? Yes. Last class lo manam ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం? షేర్స్ ఫర్ఫిట్ చేస్తే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి చెప్తారా? స్టార్ట్ చేద్దామా? ఎస్. చెప్పండి. ఫస్ట్ కాల్ చేసాం బట్ కాకపోతే ఏంటండి అంటే షేర్ హోల్డర్ డిడెంట్ పే చేయలేదు, అరియర్స్లో ఉంది. సో కొన్ని మంత్స్ తర్వాత ఏంటంటే వీ ఫర్ఫిటెడ్ ద షేర్స్ని ఫర్ఫిట్ చేసాం. సో ఎంట్రీ ఏమని రికార్డ్ చేయాలండి? షేర్ ఫర్ఫిట్ చేయడానికి షేర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ లైక్ అంటే ఎలాంటి వాల్యూకి డెబిట్ అవుతుంది? టోటల్ కాల్డ్ అప్ క్యాపిటల్ ఏదైతే ఉందో, అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే క్యాపిటల్ కోసం అడిగామో, మనం ఏదైతే అడిగామో క్యాపిటల్, మనం ఎంత క్యాపిటల్ కోసం ఎంతైతే అడిగామో అదంతా కూడా క్యాన్సిల్ చేసేయాలి. బికాస్ మనం అడిగిందంతా తీసుకెళ్ళి క్యాపిటల్ అకౌంట్కి ఇంతకుముందు క్రెడిట్ చేసి ఉంటాం. దట్స్ వై నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ ద కాల్డ్ అప్ క్యాపిటల్. నెక్స్ట్, టూ కాల్స్ ఇన్ అరియర్స్ ఎందుకు వస్తుందండి అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ కాల్లో అడిగినప్పుడు పే చేస్తారు అని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసాం, రిసీవబుల్ అని డెబిట్ చేసాం. బట్ ఇక మన షేర్స్ క్యాన్సిల్ చేస్తుంటే అతను పే చేస్తారా? సో దెర్ ఈస్ నో సర్టనిటీ దట్ వీ విల్ రిసీవ్ దట్ ఏదైతే కాల్స్ ఇన్ అరియర్స్ కింద రికార్డ్ చేసామో, ఇక ఆ కాల్స్ ఇన్ అరియర్స్కి మనకి ఎలాంటి సర్టనిటీ కూడా లేదు. సో దట్స్ వై దట్ వాస్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? 2 క్రెడిట్ చేయాలి. సో ఇంతకుముందు డెబిట్ చేసింది, ఇప్పుడు క్రెడిట్ చేస్తున్నాం. 2 కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. నెక్స్ట్, 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. సో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఎలాంటి వాల్యూ వస్తుంది? వాల్యూ ఏమొస్తుందండి? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో వాల్యూ ఏమొస్తుంది? ఏంటండి? గెయినే అంటే లైక్ ఏంటి? ఆ గెయిన్ వాల్యూలో ఏమేమి యాడ్ చేస్తారు మీరు? లైక్ మనం ఇప్పటి వరకు అయితే ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఆ రిసీవ్ చేసుకున్న ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ విచ్ వీ రిసీవ్డ్, దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. దట్ ఈస్ అ గెయిన్ టు ద కంపెనీ, దట్ ఈస్ ఏ ప్రాఫిట్ టు ద కంపెనీ. ఓకేనా? అయితే ఇంకొక ట్రీట్మెంట్ ఏంటండి అంటే అలాట్మెంట్ టైంలోనే ఏంటంటే అలాట్మెంట్ కోసం అడిగాం మనం, 6 రూపీస్ పే చేయండి ఇంక్లూడింగ్ ప్రీమియం పే చేయండి అని అడిగాం. బట్ హీ డిడెంట్ పెయిడ్, కాల్స్ ఇన్ అరియర్స్లో ఉండిపోయింది ఆ 6 రూపీస్. సో నవ్వు ఇప్పుడు ఏంటంటే మనం షేర్స్ ఫర్ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంట్రీ ఏంటండి? షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, 2 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, 2 కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్, 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్, 2 ఎంట్రీ క్యాన్సిల్డ్ అకౌంట్, 2 రాంగ్ ఎంట్రీ అకౌంట్. చెప్పండి. 2 రాంగ్ ఎంట్రీ. మళ్ళీ చెప్పండి ఫస్ట్ నుంచి. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్, 2 కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డెబిట్, 2 కాల్స్ ఇన్ ఏరియర్స్, 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్, 2 కరెక్ట్ ఎంట్రీ అకౌంట్. ఓకేనా? అర్థమవుతుందా? యాక్చువల్గా సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఏంటండి? క్రెడిట్ కదా. సో దట్ ఈస్ ఎ రిజర్వ్ అంటే క్రెడిట్. ఇంతకుముందు క్రెడిట్ చేసి ఉంటాం. నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. బేసిక్ అకౌంటింగ్ కదా. అర్థమవుతుందా? క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, మన క్యాపిటల్ అనేది లైబిలిటీ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేస్తున్నాం. సెక్యూరిటీస్ ప్రీమియం క్రెడిట్ రిజర్వ్ అది. సో అది క్రెడిట్ బ్యాలెన్స్ ఇంతకుముందు ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటాం కాబట్టి క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. అర్థమవుతుందా? ఆ సెక్యూరిటీస్ ప్రీమియం మనం ఇంతకుముందు ఎంతైతే రిసీవబుల్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియంకి ట్రాన్స్ఫర్ చేసామో నౌ వీఆర్ నాట్ రిసీవింగ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. అంతేనా? అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకోవట్లేదంటే సెక్యూరిటీస్ ప్రీమియం కూడా రిసీవ్ చేసుకోం కదా. సో మీరు అసలు రిసీవ్ చేసుకొని దాన్ని గెయిన్ కింద చూపించకూడదు. క్లియర్? దట్స్ వై సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. ఇంతటితో ఫర్ఫిటెడ్ షేర్స్ అనేది లైక్ ఫర్ ఫ్యూచర్ రిలేటెడ్గా ఎంట్రీస్ కంప్లీటెడ్. అర్థమైందా? ఫర్ఫిట్ చేసిన వెంటనే ఈ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం మనం. అర్థమవుతుందా? ఫర్ ఫ్యూచర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమవుతుందండి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫర్ఫిట్ చేస్తాం, షేర్స్ క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? రీఇష్యూ చేస్తాం.
అదవుతుందా? షేర్స్ ఉన్నాయి మన దగ్గర, క్యాన్సిల్ చేస్తాం, షేర్ హోల్డర్ పే చేయలేదని 1000 షేర్స్ ఉన్నాయి అతని దగ్గర, ఆ 1000 షేర్స్ కూడా మనం తీసేసుకున్నాం, క్యాన్సిల్ చేస్తాం, అతని నేమ్ మీద షేర్స్ లేవు, ఇంకా షేర్స్ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఆ షేర్స్ని కావాలంటే మార్కెట్లో ఇట్ కెన్ రీఇష్యూ, మళ్ళీ ఆ షేర్స్ని రీఇష్యూ చేయొచ్చు. బట్ ఇక్కడ మన సెకండ్ టైం ఇక్కడ ఏదైతే రీఇష్యూ చేస్తున్నామో దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అన్ అలాట్మెంట్. అలాట్మెంట్లా ట్రీట్ చేయకూడదు, దట్ ఈస్ నార్మల్ సేల్లా ట్రీట్ చేయాలి. అర్థమవుతుందా? అలాట్మెంట్లా కాదు, సేల్లా ట్రీట్ చేయాలి. అయితే ఏంటండి అంటే ఇప్పుడు మనం రీఇష్యూ చేస్తున్నాం, మ్యాక్సిమంలో మనకి ఏంటంటే ఇన్ రియల్ లైఫ్లో ఇలా రీఇష్యూ ఏదైనా జరిగితే ఇట్ విల్ బి ఎట్ డిస్కౌంట్ ఓన్లీ. డిస్కౌంట్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మనం 1000 షేర్స్ ఉన్నాయా, 1000 షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ, ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఓకేనా? ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్. క్లియర్? ఆల్రెడీ మీరు ఏంటండి అంటే అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ మొత్తం కలిపేసి ఒక 6 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు. 6 రూపీస్ వాజ్ కలెక్టెడ్ ఇన్ ద అప్లికేషన్ అండ్ అలాట్మెంట్. 6 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ కాల్ అమౌంట్ పే చేయలేదని మనం ఫర్ఫిట్ చేస్తాం. ఓకేనా? అయితే ఆల్రెడీ 6 రూపీస్ ఏంటి మీకు గెయినే, షేర్ ఫర్ఫిట్ లేకుండా అలాగే ఉంది ఇంకా. అయితే ఇప్పుడు మీరు రీఇష్యూ చేస్తున్నారు, పబ్లిక్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మీ దగ్గర ఉన్నారా, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, షేర్ హోల్డర్స్ మా దగ్గర ఒక 1000 షేర్స్ ఉన్నాయి, ఆ 1000 షేర్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాం, తీసుకుంటారా? షేర్ హోల్డర్స్ అంటారు తీసుకుంటాం, కానీ యాజ్ పర్ ద మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో, ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ ప్రైస్కి ఇస్తే మేము తీసుకోం. ఎలాగో నీకు ఆ షేర్స్ ఆల్రెడీ ఎంత కొంత మీరు అందులో గెయిన్ ఉందా, మీకు ఎంత కొంత కలెక్ట్ చేసుకున్నారు కదా, సో మాకు కొంత బెనిఫిట్ ఇచ్చారంటే వీ విల్ సబ్స్క్రైబ్ దోస్ షేర్స్, అలా కూడా అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రీఫర్బిష్డ్ ఐటమ్స్ చూస్తూ ఉంటారా మీరు? ఒరిజినల్ వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు? వాటిలో ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ని మళ్ళీ రెక్టిఫై చేసి ఒరిజినల్ ప్రోడక్ట్ కింద ఇచ్చేస్తున్నారు. బట్ ఈ షేర్స్ కూడా అంతే. ఈ షేర్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ వేరే షేర్ హోల్డర్స్కి ఇచ్చేసారు కదా, జస్ట్ ఆ షేర్స్ని మళ్ళీ కన్వర్ట్ చేస్తున్నారు. మీ కంపెనీ యూ గాట్ సమ్ బెనిఫిట్ రిసీవ్ అంటే మనం జెన్యున్గా మాట్లాడుకోవాలంటే కంపెనీ ఆల్రెడీ కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు లేదా, అప్లికేషన్ మనీ కలెక్ట్ చేసుకున్నారు, అలాట్మెంట్ మనీ టోటల్ 6 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు మీరు. సో మళ్ళీ 10 రూపీస్ అడుగుతాం దేనికి? సో ఆస్కర్స్ లైక్ కొంత బ్యాలెన్స్, కొంత డిస్కౌంట్ ఇవ్వండి మాకని షేర్ హోల్డర్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో డిస్కౌంట్కి ఇచ్చినప్పుడు ఎలాగా, ఎట్ పార్కి ఇస్తే ఎలాగా, ఎట్ ప్రీమియంకి ఇస్తే ఎలాగా అనేది, సో దట్ వీ నీడ్ టు లెర్న్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. అదేంటి సార్ మరి షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేయకూడదని చెప్పారు కదా, మరి ఇక్కడ డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చా అంటే ఇక్కడ మనం చెప్పాను ఆల్రెడీ, దిస్ ఈజ్ నాట్ అలాట్మెంట్, దిస్ ఈజ్ ఏ సేల్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఏ సేల్, దట్స్ వై వీఆర్ ఇష్యూయింగ్ ఎ డిస్కౌంట్. క్లియర్? సూపర్. అర్థమవుతుందండి? Reissue of forfeited shares. మనం ఏదైతే షేర్స్ ఫర్ఫిట్ చేసామో వాటిని ఇప్పుడు మనం అగైన్ రీఇష్యూ చేస్తున్నాం. ఫస్ట్ అర్థమవుతుందా ఏం చేస్తున్నాము? క్లియర్? ఫర్ఫిట్ చేస్తాం. పర్సన్ మిస్టర్ జెడ్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ జెడ్ దగ్గర నుంచి షేర్స్ అని తీసేసుకున్నాం మనం. అతని నేమ్ మీద ఇంక షేర్స్ లేవు, ఆ షేర్స్ అనేది వచ్చేసాయి కదా, ఆ షేర్స్ని మనం ఏంటంటే వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాం. ఓకే? ఇప్పుడు అలా సేల్ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలనేది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. క్లియర్? ఇప్పుడు మనం రీఇష్యూ చేస్తున్నామండి. రీఇష్యూ చేసేటప్పుడు కూడా ఏంటండి అంటే వీ కెన్ రీఇష్యూ దిస్ ఎట్ పార్. ఎట్ పార్కి మనం ఏంటంటే కావాలంటే ఇష్యూ చేయొచ్చు. ఎట్ పార్ అంటే ఏంటండి? ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్. ఎట్ ప్రీమియం అంటే మోర్ దెన్ ఫేస్ వాల్యూ, వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ మోర్ దెన్ ఫేస్ వాల్యూ. ఎట్ డిస్కౌంట్ కూడా పాసిబుల్, ఇక్కడ ఎట్ డిస్కౌంట్ కూడా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? క్లియర్? ఎట్ పార్ అంటే ఫేస్ వాల్యూకే సార్, ఫేస్ వాల్యూకి రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక మీకు ప్రాబ్లం ఏముంది చెప్పండి? ఫేస్ వాల్యూకి రిసీవ్ చేసుకుంటుంటే డైరెక్ట్గా ఎంట్రీ ఏముంటుందండి అంటే వీఆర్ రిసీవింగ్ ద అమౌంట్ 10 రూపీస్కి 10 రూపీస్కి మనం ఇష్యూ చేస్తున్నాం. ఫేస్ వాల్యూ 10 రూపీస్, 10 రూపీస్కి షేర్ హోల్డర్కి ఇచ్చేస్తున్నాం. 10 రూపీస్ ఇవ్వండి మీకు 10,000 షేర్స్ ఇచ్చేస్తాం.
1000 ఇంటూ 10 అంటే టోటల్గా 10,000 ఇవ్వండి, 1000 షేర్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు కూడా అలాగే 10 రూపీస్ ఇచ్చేసారు. ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ టు డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. దట్స్ ఇట్, అయిపోయింది ఎంట్రీ. అంతే కదా, ఫేస్ వాల్యూకి రిసీవ్ చేసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. లేదు సార్ ప్రీమియంకి ఛార్జ్ చేస్తున్నాం, 10 రూపీసే, కాకపోతే 12 రూపీస్ అడుగుతున్నాం ఇప్పుడు కూడా. అర్థమవుతుందా? ఈవెన్ దో క్యాన్సిల్డ్ షేర్స్ అయినా కానీ మనకు మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో మనం ఎలాంటి షేర్ అమ్మినా కానీ ఇన్వెస్టర్స్ ఏంటంటే పర్చేజ్ చేస్తారు. మనం ఎలాంటి షేర్స్ అమ్మినా కానీ ఇన్వెస్టర్స్ పర్చేజ్ చేస్తారు, బికాస్ కంపెనీ యొక్క వర్త్ అలా ఉంది. తెలుసా పేటిఎం ఏం జరిగింది? షేర్స్ వాల్యూస్ ఎప్పుడు ఇప్పుడు 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 కేసు ఒకటి, ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. ఐపీఓ ఇష్యూ చేశారా? ఐపీఓ మనకి ఫస్ట్ అసలు హైయెస్ట్ ఐపీఓ కలెక్ట్ చేసింది పేటిఎంఏ. అసలు రీసెంట్ టైమ్స్లో హైయెస్ట్ ఐపీఓ కింద రిలీజ్ చేసి అంత అమౌంట్ కలెక్ట్ చేసింది ఒక పేటిఎంఏ. వాళ్ళంతా ఐపీఓ ఇచ్చినా కానీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమౌంట్ పెట్టేశారు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా అమౌంట్ అనేది అందులో ఇన్వెస్ట్ చేసి, చాలామంది ఏంటంటే చిన్న చిన్న షేర్స్ పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఐపీఓలో రిజిస్ట్రేషన్ తీసుకొని షేర్స్ పర్చేస్ చేశారు. ఎందుకు అంటే అప్పుడు వాల్యూషన్ అలా చూపించారు. బట్ ప్రీవియస్ ఇయర్స్లో చెక్ చేస్తే ఏంటండి అంటే పేటిఎంకి అంత వాల్యూషన్ లేదు యాక్చువల్గా. బట్ దే షోడ్ ద లైక్ వాల్యూషన్ అనేది ఎక్కువ చూపించారు. బట్ అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి పేటిఎంలో ప్రమోటర్స్ ఉంటారా, లైక్ ప్రమోటర్స్ కావచ్చు, మెయిన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ హోల్డింగ్స్ ఆల్రెడీ ఉంటాయి. లైక్ 20-30% వాళ్ళ షేర్ హోల్డింగ్సే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ షేర్ హోల్డింగ్ని కూడా ఐపీఓలో సేల్ చేస్తారు. ఐపీఓలో వాళ్ళ షేర్స్ కూడా ఐపీఓకి ఇచ్చేశారు. అర్థమవుతుందా? అయినా కానీ అఫ్కోర్స్ వీ డోంట్ నో ఆ టైంకి ఏంటంటే కంపెనీ పేటిఎం వాల్యూషన్ అలా చూపిస్తుంది, మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్స్ అలా ఉన్నాయి. సో కంపెనీ నిజంగా ప్రాఫిట్స్లో గెయిన్ అవుతుందని అందరూ కూడా లైక్ ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ 1000 షేర్స్ 100 షేర్స్ పర్చేస్ చేసే వాళ్ళందరూ కూడా పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా వాల్యూషన్ వాజ్ డిక్రీస్డ్. సో లైక్ మనకేంటంటే 1 lakh ఎంత ఉండే 1,00,000 ఎంత ఉండేది 40-50,000 పడిపోయింది వాల్యూషన్. సో అంత వాల్యూషన్ పడిపోయింది అంటే యాక్చువల్గా ఏంటంటే కంపెనీలో ఓనర్స్ తెలుసు అది, బికాస్ అందుకోసమే వాళ్ళ షేర్స్ అన్ని సేల్ చేశారు వాళ్ళు. ఎప్పుడైనా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇలాంటి ఏరియాస్ కూడా చెక్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఆ కంపెనీలో ఓనర్స్ యొక్క క్యాపిటల్ ఎంత, వాళ్ళు ఎంత షేర్ హోల్డింగ్ మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా కంపెనీ ఫ్యూచర్లో ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతుందంటే ఓనర్స్ క్యాపిటల్ వాళ్ళు వదులుకుంటారా? కాదు కదా, వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు అలాగే ఉంచుకుంటారు. బట్ పేటిఎంలో అలా జరగలేదు. వాళ్ళ ఓన్ క్యాపిటల్ ఏదైతే ఉందో వాళ్ళంతా ప్లాన్డ్గా మొత్తం షేర్స్ అనేది ఐపీఓలో ఇచ్చేసారు. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారు. అయిపోయింది. తర్వాత ఎంతో షేర్ ప్రైస్ ఉన్నదంతా షేర్ ప్రైజెస్ అనేది డిక్రీజ్ అయిపోయాయి. సో దట్ ఈస్ కంటిన్యూయింగ్ అంతే. ఓకేనా? సో దట్స్ వై ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఓనర్స్ క్యాపిటల్ ఎంత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఓనర్స్ క్యాపిటల్లో ఓనర్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత అది కూడా చెక్ చేసుకోవాలి. సో నిజంగా ఓనర్స్ అసలు వాళ్ళ క్యాపిటల్లో టోటల్ క్యాపిటల్లో 1 రూపీ కూడా పెట్టలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్స్కి కాన్ఫిడెన్స్ లేదు ఫ్యూచర్లో కంపెనీ ఉంటుందో లేదో అని. సో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల దెర్ ఇస్ నో యూస్. కరెక్టా? సో దట్స్ ఇట్. అలాగా ఇప్పుడు ఏంటండి అంటే షేర్స్ అనేది ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నాం మనం. ఆల్రెడీ ఏదైతే క్యాన్సిల్డ్ షేర్స్ ఉన్నాయో ఆ క్యాన్సిల్డ్ షేర్స్ని వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నాం. సో ప్రీమియంకి ఇష్యూ చేస్తే ఏంటంటే ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపీస్కి ఇష్యూ చేస్తాం అనుకోండి, 12 రూపీస్ కూడా బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది. కరెక్టా? అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎట్ ఫేస్ వాల్యూ అండి, 10 రూపీస్. ఇక్కడ ప్రీమియం అంటే 12 రూపీస్ వస్తుంది మనకి. అర్థమవుతుందా? హియర్ వీఆర్ రిసీవింగ్ 12 రూపీస్. అయితే బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ 12 రూపీస్. నెక్స్ట్ ఎంట్రీ షేర్ క్యాపిటల్కి ఎంత పంపించాలి? 10 రూపీస్ పంపించాలి. సూపర్. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 10 రూపీస్. నెక్స్ట్ బ్యాలెన్స్ 2 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. ఈ ఎంట్రీస్లో ఏమన్నా డిఫికల్టీ ఉందా? సింపుల్ కదా, మనకు తెలిసిన ఎంట్రీస్ ఇవన్నీ కూడా. ఇంతవరకు మీకు తెలిసిన ఎంట్రీస్ ఏనండి, కొత్తగా ఏం చెప్పలేదు. రీఇష్యూ చేస్తున్నాం. సో లైక్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫర్ఫిట్ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర 1000 షేర్స్ ఆల్రెడీ మిస్టర్ జెడ్వి మనం క్యాన్సిల్ చేసాం కదా. ఆ మిస్టర్ జెడ్ క్యాన్సిల్ చేసిన 1000 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 1000 షేర్స్ని మనం ఏంటంటే మళ్ళీ ఇష్యూ చేస్తున్నాం వేరే పర్సన్స్కి. అర్థమవుతుందా? క్లియర్? మిస్టర్ జెడ్ షేర్స్ క్యాన్సిల్ చేసేసి మిస్టర్ వైకి సేల్ చేస్తున్నాం మనం.
సేల్ చేసాడు పార్క్ సేల్ చేస్తే ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. లేదు సార్ ప్రీమియంకి సేల్ చేస్తున్నాం, మార్కెట్లో మన వాల్యుయేషన్ అలా ఉంది, సో మనం ఏంటంటే తక్కువ ప్రైస్కి అసలు ఇవ్వాలనే ఇంటెన్షన్ లేదు, మార్కెట్లో మనం ఏ ప్రైస్కి పెట్టినా సేల్ అయిపోతుంది, సో ఎట్ ప్రీమియంకి ఛార్జ్ చేస్తున్నాం. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా ఏదైనా మనం సేల్ చేస్తే కంపల్సరీగా ఆ బ్యాలెన్స్ అనేది సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. దట్ ఈస్ ద రూల్. ఓకేనా? ఫేస్ వాల్యూ కంటే ఎక్స్ట్రా 1 రూపీ మీరు కలెక్ట్ చేసినా కానీ దట్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం, అంతే ఫిక్స్. సో సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏదైతే 2 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తామో అదంతా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటండి అంటే షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, రీఇష్యూ వాజ్ డన్ ఎట్ డిస్కౌంట్. మ్యాక్సిమం కేసెస్లో ఇలాగే జరుగుతుంది. మనం ఏంటంటే రీఇష్యూ చేసేటప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, సో వాళ్ళు వచ్చి అడుగుతారు నిజంగానే కంపెనీ నువ్వు ఆల్రెడీ బెనిఫిట్ తీసుకున్నావు కదా, క్యాన్సిల్డ్ షేర్స్లో ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ అలాట్మెంట్ ఎంత కొంత తీసుకున్నావు, యు ఆర్ ఇన్ ద గెయిన్ పొజిషన్, గెయిన్లోనే ఉన్నావు, మళ్ళీ ఆ షేర్స్ నాకు అలాట్ చేస్తా అంటున్నావు కాబట్టి కొంత డిస్కౌంట్ ఇవ్వు నాకు, దెన్ ఐ విల్ పర్చేజ్ ఆల్ ద షేర్స్. ఏదైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ అని నేను పర్చేజ్ చేస్తాను, బట్ కాకపోతే కొంత డిస్కౌంట్ ఇవ్వు అని అడుగుతారు. ఎస్, కంపెనీ కెన్ గివ్ ద షేర్స్ ఎట్ డిస్కౌంట్, బట్ ద మెయిన్ కండిషన్ ఈస్ discount cannot exceed the share for future account. Discount cannot exceed share for future account. Share for future account లో మనం షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో కొంత అమౌంట్ ఆల్రెడీ క్రెడిట్ చేసి పెట్టేసామా? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏంటండి అది? దట్ ఈస్ గెయిన్. ఎక్కడి నుంచి అంటే గెయిన్ అంటే ఏంటి అది? అప్లికేషన్ అలాట్మెంట్ లైక్ ఫేస్ వాల్యూ. అప్లికేషన్ అలాట్మెంట్లో ఎంతైతే మనం ఫేస్ వాల్యూ కలెక్ట్ చేసుకున్నామో దట్ ఈస్ ద అమౌంట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా షేర్ ఫేస్ వాల్యూ వాస్ 10 రూపీస్. డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఫేస్ వాల్యూ కంటే తక్కువ ఇవ్వడమే కదా. ఇప్పుడు డిస్కౌంట్కి అడుగుతున్నారు వీళ్ళు. డిస్కౌంట్కి ఎంత అడుగుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ వచ్చేసరికి 2 రూపీస్, అలాట్మెంట్ వచ్చేసరికి 3 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ 3 అలాట్మెంట్ 3 అనుకోండి, టోటల్గా 6 రూపీస్ మనం ఆల్రెడీ కలెక్ట్ చేస్తాం. ఈ 6 రూపీస్ కూడా ఆల్రెడీ మనం ఏంటండి షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం, కరెక్టా? బికాస్ దట్ ఈస్ ద గెయిన్, మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో టోటల్గా 6 రూపీస్ ఉన్నాయి. వీళ్ళు డిస్కౌంట్ ఎంత అడుగుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఆస్కింగ్ అస్ ద డిస్కౌంట్ లైక్ 7 రూపీస్ డిస్కౌంట్ అడుగుతున్నారు. అంటే ఈ షేర్ 3 రూపీస్కి ఇవ్వమంటున్నారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 రూపీస్ 7 రూపీస్ మనం డిస్కౌంట్ ఇస్తే, ఇప్పుడు చూడండి 7 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది 3 రూపీస్. మనం 3 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేసాం, ఇంతకుముందు ఎంత కలెక్ట్ చేసాం? 6 రూపీస్ కలెక్ట్ చేసాం. టోటల్ ఎంత అవుతుంది? 9 రూపీస్ అవుతుంది. ఫేస్ వాల్యూ ఎంత? 10. అసలు ఒరిజినల్ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో షేర్ ప్రైస్ ఫేస్ వాల్యూ కంటే తక్కువగానే ఇష్యూ చేసామా లేదా మనం? సో దట్ ఈస్ ప్రొహిబిటెడ్. అది ఒరిజినల్ ఇష్యూనేనా? ఒరిజినల్ ఇష్యూ చేసాం మనం ఇంతకుముందు. ఆ ఒరిజినల్ ఇష్యూ ఫేస్ వాల్యూ 10 రూపీసే. ఆ 10 రూపీస్ కంటే తక్కువగా ఎప్పుడు చేయకూడదు మనం. దట్ ఈస్ ప్రొహిబిటెడ్. మీరు సేల్ చేసేటప్పుడు డిస్కౌంట్ ఇవ్వండి, బట్ ఆ డిస్కౌంట్ కెన్ నాట్ ఎక్సీడ్ ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. బికాస్ ఆ బ్యాలెన్స్ కంటే ఎక్సీడ్ అయిపోయిందంటే మీరు షేర్స్ అనేది డిస్కౌంట్కి ఇష్యూ చేసినట్లే. సో డిస్కౌంట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ కంపెనీస్ యాక్ట్. కరెక్టా కదా? సో దట్స్ వై షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంతకంటే మ్యాక్సిమం దట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ టు గివ్ ద డిస్కౌంట్. అర్థమవుతుందా? మీరు ఏదైతే గెయిన్ జనరేట్ చేశారో ఆ గెయిన్ కంటే 1 రూపీ కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వకూడదు. క్లియర్? చూడండి, ఇప్పుడు డిస్కౌంట్కి ఇష్యూ చేస్తాం. ఎంట్రీ ఏమని రికార్డ్ చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ అంటే ఎంత కొంత బ్యాంక్ కలెక్ట్ చేసుకుని ఉంటామా? బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటండి అంటే 9 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చాం. టోటల్గా 10 రూపీస్ ఇస్ ద ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూలో 1 రూపీ మనం డిస్కౌంట్ ఇచ్చేసి 9 రూపీస్కి ఇచ్చేస్తున్నాం. సో 9 రూపీస్కి ఇస్తున్నాం అంటే ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ 9 రూపీస్. ఇప్పుడు ఏంటి డిస్కౌంట్ ఇస్తున్నామా? ఏంటి 1 రూపీ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఆ 1 రూపీ ఎక్కడి నుంచి ఇస్తున్నాం మనం? ఆల్రెడీ మనం గెయిన్ ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టాం కదా ఆ షేర్స్ మీద. ఆ షేర్స్ మీదే కదా మనం జనరేట్ చేసినది. ఆ షేర్స్ మీద మీరు ఏదైతే గెయిన్ అయ్యారో ఆ గెయిన్లో నుంచి ఒక 1 రూపీ అనేది డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం. సో దట్స్ వై ఆల్రెడీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ మనం క్రెడిట్ చేసాం. నౌ వీ విల్ డెబిట్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ 1 రూపీ. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ 1 రూపీ. నెక్స్ట్ ఇంకేంటండి? 2 షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్కి ఎంత వెళ్తుంది? 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి
10 rupees. That's it. అదవుతుందా? క్లియర్. డిస్కౌంట్ ఇస్తే ఆ డిస్కౌంట్ అనేది 1 రూపీ ఇచ్చారు ఇక్కడ, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఏంటంటే అంతకంటే ఎక్కువగా షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. ఒకవేళ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ని కూడా ఎక్సీడ్గా చేసి మీరు డిస్కౌంట్ ఇచ్చారంటే మీరు కంపెనీస్ యాక్ట్ అనేది ప్రొహిబిట్ చేసి, కంపెనీస్ యాక్ట్ రూల్స్ అనేది మీరు లైక్ ఏంటంటే ఫాలో అవునట్లే. సో దట్ ఈస్ ప్రొహిబిటెడ్. క్లియర్? అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? లాజిక్ అర్థమైతే ఓకే, లేదన్నా నార్మల్గా అనేసి గుర్తుపెట్టేసుకోండి. షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంతకంటే డిస్కౌంట్ ఎక్సీడ్ అవ్వకూడదు, అంతే. దట్స్ ఇట్. డిస్కౌంట్ కెనాట్ ఎక్సీడ్ ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఓకేనా? ఓకే సార్, టోటల్గా షేర్ ఫర్ ఫ్యూచర్లో 6 రూపీస్ ఉంది, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చేసాం. 1 రూపీ వీ హ్యావ్ గివెన్ డిస్కౌంట్. ఇంకా 5 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కదా సార్, ఏం చేద్దాం? ఇంకా 5 రూపీస్ బ్యాలెన్స్ ఉందా? 1000 షేర్స్ మీద వీ గెయిన్డ్ 6 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ షేర్ మీద 6 రూపీస్ అనుకోండి. సో టోటల్గా మనం 6 రూపీస్ అంటే 6000 గెయిన్ వచ్చింది మనకి. ఆ 6000లో 1000 డిస్కౌంట్ ఇచ్చేసాం, వెళ్ళిపోయింది. అంటే టోటల్గా ఇంకా 5000 మన దగ్గర ఏంటంటే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో టోటల్గా 5000 రూపీస్ ఉన్నాయి. ఆ 5000 రూపీస్ ఏం చేయాలండి అంటే దట్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ బ్యాలెన్స్ నుంచి వచ్చిందే కదా ఆ రిజర్వ్, ఆ యొక్క బెనిఫిట్ అనేది. సో ట్రాన్స్ఫర్ దట్ టు ద క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో ఎలా ఎంట్రీ ఎలా ఉంటుంది? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్. దట్స్ ఇట్, క్లోజ్ అయిపోతుంది. బట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటండి అంటే ఈ ఇయర్ అసలు మనం రీఇష్యూ చేసాం కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. బట్ షేర్ ఫర్ ఫ్యూచర్లో అలాగే బ్యాలెన్స్ ఉంది. అర్థవుతుందా? ఈ ఇయర్ సబ్స్క్రైబ్ చేయలేదు. ఇయర్ ఏంటంటే 1000 షేర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. బట్ ఆ 1000 షేర్స్ ఏంటంటే బయట మనం అడిగాం ఎవరైనా పర్చేజ్ చేస్తారా అని, బట్ ఎవరు పర్చేజ్ చేయలేదు. క్యాపిటల్ రిజర్వ్ పంపించవచ్చా? క్యాపిటల్ రిజర్వ్ పంపించకూడదు. క్యాపిటల్ రిజర్వ్ పంపిస్తే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ యూస్ చేయలేం కదా, క్యాపిటల్ రిజర్వ్ యూస్ చేయకూడదు. అర్థమవుతుందా? సో దట్స్ వై ఏం చేస్తామండి అంటే అంటిల్ రీఇష్యూ జరిగేంత వరకు కూడా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ విల్ బి యాడెడ్ టు ద క్యాపిటల్. అడిషన్స్ టు క్యాపిటల్ కింద క్యాపిటల్కి యాడ్ చేసుకుంటూ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ఎప్పుడైతే రీఇష్యూ జరుగుతుందో అప్పుడు యూస్ చేయండి, మిగతా బ్యాలెన్స్ అంతా క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయండి. అర్థమవుతుందా? క్లియర్? అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. సో థియరిటికల్గా చెప్తుందంతా కూడా ప్రాబ్లమ్స్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. బట్ థియరిటికల్గా అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ చేశారంటే ఇట్ విల్ బి సో ఇంట్రెస్టింగ్. కరెక్టా? అంతేనండి. ఇంకా టోటల్ అయిపోయింది, ఇంకా టోటల్ కాన్సెప్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. చూడండి, టోటల్గా నేను మీకు ఇక్కడ 3 ఎంట్రీస్ చెప్పాను. ఒకటి షేర్స్ ఫర్ఫ్యూట్ చేస్తే ఎంట్రీ ఏంటి, ఇంకొకటి షేర్స్ రీఇష్యూ చేస్తే ఎంట్రీ ఏంటి, ఇంకొకటి ఏంటండి అంటే ఇష్యూ చేసిన తర్వాత బ్యాలెన్స్ అంతా కూడా నీడ్స్ టు ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్. ఒకవేళ ఇంకా ఇష్యూ చేయలేదంటే డైరెక్ట్గా క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేసేయండి, అంతే. నెక్స్ట్ ఈ ఇయర్లో ఇష్యూ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ ఇష్యూ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు, టోటల్ 6 రూపీస్ ఉంది. 2 రూపీస్ డిస్కౌంట్ లెస్ చేసేసి మిగతా బ్యాలెన్స్ అంతా కూడా క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయండి. అంటే రీఇష్యూ జరిగేంత వరకు వెయిట్ చేయండి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ని మీరు కదిలించొద్దు. రీఇష్యూ జరిగేంత వరకు ఏంటంటే ఆ అమౌంట్ ఏంటంటే ఆ షేర్సే కదా, ఆ షేర్స్ బ్యాలెన్స్ అలాగే ఉంచండి. ఎప్పుడైతే రీఇష్యూ జరుగుతుందో అక్కడ మీరు ఎంత డిస్కౌంట్ ఇస్తారో తెలిసిపోతుంది కదా, ఆ డిస్కౌంట్ అమౌంట్ తీసుకొని అందులో నుంచి మిగతా బ్యాలెన్స్ క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయండి. లేదు సార్ అసలు రీఇష్యూ జరగలేదు, క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అర్థమవుతుందా? పార్ట్స్గా కూడా మనం ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా 1 lakh షేర్స్ మనం ఫర్ఫిట్ చేసాం. మనం 1 lakh షేర్స్ లేదా 1000 షేర్స్ ఫర్ఫిట్ చేసాం. మనం రీఇష్యూ చేసినప్పుడు 50 షేర్సే రీఇష్యూ చేస్తున్నాం. జరగచ్చు అది కూడా. మనం 1000 షేర్స్ ఫర్ఫిట్ చేసాం, షేర్ హోల్డర్స్ అడిగితే 50 షేర్స్ పర్చేజ్ చేస్తాను సార్ అన్నారు. 50 షేర్సే ఇస్తున్నాం అతనికి. అప్పుడు ఏం చేయాలంటే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఏదైతే 6 రూపీస్ ఉందో అది కూడా మనం పార్ట్ ఎన్ని షేర్స్కి అయితే మనకి షేర్ ఫర్ ఫ్యూచర్ ఉందో అది పార్ట్స్గా డివైడ్ చేయాలి. 50 షేర్స్కి అయితే షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 50 షేర్స్కి అయితే షేర్ ఫర్ ఫ్యూచర్ 3 రూపీస్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఆ 3 రూపీస్లో 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చారు, 2 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్. ఇంకో రిమైనింగ్ 3 రూపీస్ ఇంకా మనం రీఇష్యూ చేయలేదు కాబట్టి యాడెడ్ టు ద షేర్ క్యాపిటల్. అర్థమవుతుందా? చాలా ఎక్కువగా ఉందా? ఓకే ఓకే, ఇక్కడ చూడండి, అవి మనం నేర్చుకుందాం. ఇంకా ఆఫ్కోర్స్ మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాం, సో యూ విల్ గెట్ ద క్లారిటీ.
జస్ట్ ఒకసారి ఓవర్ మొత్తం చెప్పేసాను. బట్ ఇప్పుడు చూడండి సింగిల్గా రీఇష్యూ ఆఫ్ ఫర్ఫిటెడ్ షేర్స్. షేర్స్ రీఇష్యూ చేస్తున్నామండి, ఫర్ఫిటెడ్ అయిన షేర్స్ రీఇష్యూ చేస్తున్నాం. ఎట్ పార్గా చేస్తే ఎంట్రీ ఏంటి? ఎట్ పార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎట్ ప్రీమియం అయితే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఎట్ డిస్కౌంట్కి ఇస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫర్ఫీచర్లో ఏదైతే మనం అంటే డిస్కౌంట్ ఏదైతే ఇస్తామో మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు రీఇష్యూ చేసేటప్పుడు? రీఇష్యూ చేస్తాం, రీఇష్యూ చేసేటప్పుడు మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి? షేర్ ఫర్ఫీచర్లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో అంతకంటే ఎక్కువగా మీరు డిస్కౌంట్ ఇవ్వకూడదు. అంతకంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చారంటే మీరు ఒరిజినల్గా షేర్స్ అనేది డిస్కౌంట్ ఇచ్చినట్లు అయిపోతుంది. దట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ యాక్ట్. సో దట్స్ వై వీ కెనాట్ గివ్ ద షేర్స్ అబౌవ్ ద షేర్ ఫర్ఫీచర్ అకౌంట్. డిస్కౌంట్ అనేది అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఒకసారి డిస్కౌంట్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన దగ్గర ఏంటండి అంటే వీ హ్యావ్ టోటలీ 6 రూపీస్ అనేది షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో ఉంది. ఒక షేర్ గురించి ఆలోచిద్దాం. షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో వీ హ్యావ్ 6 రూపీస్. 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చేసాం అంటే ఇక బ్యాలెన్స్ ఎంత ఉందండి? 5 రూపీస్ ఉంది. దోస్ 5 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంట్రీ ఎలా ఉంటుందండి అంటే షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్కి 5 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అయిపోయింది. ఇక అందరితో ఆ రీఇష్యూ రిలేటెడ్గా ఇష్యూ అంతా క్లోజ్ అయిపోయింది. ప్రాఫిట్ ఏదైతే గెయిన్ ఉందో ఆ గెయిన్ కూడా మనం ఆల్రెడీ క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంతో ఎంట్రీస్ ఫర్ ఫైనల్. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటండి అంటే ఇక్కడ ఏంటండి అంటే మనం అసలు ఇక్కడ రీఇష్యూ జరగలేదు. ఈ ఇయర్లో మనం రీఇష్యూ చేద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే ఎవరు కూడా పర్చేజ్ చేయట్లేదు, రీఇష్యూ జరగలేదు. మనకి ఈ ఇయర్ బుక్స్ క్లోజ్ చేసేయాలి. బుక్స్ క్లోజ్ చేయాలంటే మన దగ్గర ఏంటండి షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో 6 రూపీస్ ఉంది. అర్థమవుతుందా? షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో 6 రూపీస్ ఉంది. ఆ 6 రూపీస్ ఎక్కడది? మనం ఏదైతే ఫర్ఫిట్ చేసిన షేర్స్ ఏదైతే ఉన్నాయో అందులో కలెక్ట్ చేసుకున్న అమౌంట్ అది. ఇప్పుడు ఆ ఫర్ఫిట్ చేసిన షేర్స్ ఇంకా మనం లైఫ్ లాంగ్ సేల్ చేయకుండా ఉండమంటే దర్ ఇస్ ఛాన్స్ లైక్ నెక్స్ట్ ఇయర్లో సేల్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్లో ఆ 1000 షేర్స్ మళ్ళీ సేల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సేల్ చేసేటప్పుడు ఏదైనా డిస్కౌంట్కి ఇస్తే ఇదే యూస్ చేసుకోవాలి. బికాజ్ ఆ షేర్స్ రిలేటెడ్గానే మనకి ఇన్కమ్ వచ్చింది. ఆ షేర్స్ రిలేటెడ్గా ఏదైనా ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయినా అది కూడా ఆ బెనిఫిట్లో నుంచి అడ్జస్ట్ చేసేయాలి. దట్స్ వై మనం ఒకవేళ రీఇష్యూ కరెంట్ ఇయర్లో జరగకపోతే ఈ షేర్ ఫర్ఫీచర్ ఏదైతే ఉందో దిస్ విల్ బి యాడెడ్ టు ద క్యాపిటల్ ఇన్ అడిషన్స్ టు క్యాపిటల్. క్యాపిటల్ అడిషన్స్లో ఈ షేర్ ఫర్ఫీచర్ బ్యాలెన్స్ కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్కి వచ్చేసాం. ఇయర్ 1లో రీఇష్యూ జరగలేదు. నెక్స్ట్ ఇయర్లో ఏంటండి అంటే ఇష్యూ చేసాం షేర్స్ అనేది. ఇక్కడ రీఇష్యూ ఏదైతే ఉందో ఫర్ఫిటెడ్ షేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫర్ఫిటెడ్ షేర్స్ని మనం రీఇష్యూ చేస్తాం. వేరే పర్సన్ వచ్చారు, మిస్టర్ వై వచ్చారు. మిస్టర్ వై నేను పర్చేజ్ చేస్తాను సార్ అన్నారు. ఓకే పర్చేజ్ చేయండి అన్నాం. డిస్కౌంట్ ఎంత ఇస్తారన్నాం. డిస్కౌంట్ 2 రూపీస్ ఇస్తామని చెప్పేసాం. సో టోటల్గా 2 రూపీస్ డిస్కౌంట్ ఇస్తామన్నాం కదా. ఎంట్రీ అప్పుడు ఎలా రాస్తాం మనం? అతని దగ్గర నుంచి 8 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాం. షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ దగ్గర చూపిస్తూ ఉన్నాం కదా. ఆ షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో నుంచి ఒక 2 రూపీస్ యూటిలైజ్ చేసుకుంటాం. టోటల్గా 10 రూపీస్ షేర్ వాల్యూ ఇచ్చేస్తాం. ఇంకా మనకి షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? టోటల్ 6 రూపీస్లో 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసాం కదా. ఇక బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇక 4 రూపీస్. అయిపోయింది. ఇంకా ఆ షేర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఆ షేర్స్ కూడా వేరే వాళ్ళకి ఇష్యూ చేసాం. ఇక మళ్ళీ ఇష్యూ చేయం కదా. సో వేరే వాళ్ళకి ఇష్యూ చేసాం కాబట్టి ఆ రిమైనింగ్ 4 రూపీస్ ఏదైతే ఉందో ఆ 4 రూపీస్ అనేది క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. దట్స్ ఇట్. అర్థమవుతుందా? ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా మనం దాన్ని యూజ్ చేయకూడదు ఇంకా. బికాస్ షేర్స్ లేవు ఇంకా మన దగ్గర. షేర్స్ వేరే వాళ్ళకి రీఇష్యూ కూడా చేస్తాం. ఇక రీఇష్యూ చేసిన తర్వాత దాని మీద మనకి ఎక్స్పెన్స్ ఏమి ఇంకరం కదా. దట్స్ వై ఆ ఎక్స్పెన్స్ అనేది డిడక్ట్ చేసేసిన తర్వాత బ్యాలెన్స్ అంతా కూడా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. క్లియరా? ఒకసారి చూద్దాం, ప్రాబ్లమ్స్ చూద్దాం. సో యూ విల్ గెట్ క్లారిటీ. బట్ ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా ఎంట్రీ మళ్ళీ ఏదైనా ఇంకోసారి చెప్పమన్నా కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మల్టిపుల్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యూ నీడ్ టు ఆస్క్. ఓకేనా? సో మీకు ఎక్కడ డౌట్ వస్తుంది ఏంటి అనేది మీరు అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. చాలా ఈజీ ఎంట్రీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో అది ఫిక్స్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ బేసిక్ ఎంట్రీస్. మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా నేర్చుకోవట్లేదు. అఫ్కోర్స్ కొంత ఏంటంటే నీడ్స్ అండర్స్టాండింగ్. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రతి ఎంట్రీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కరెక్టా? సో ఎవ్రీథింగ్ నీడ్స్ అండర్స్టాండింగ్. సో కొంచెం జాగ్రత్తగా
అర్థం చేసుకున్నారంటే ఎవ్రీథింగ్ విల్ బి సింపుల్ అండ్ యూ విల్ గెట్ బెస్ట్ మార్క్స్ ఇన్ దిస్ చాప్టర్. చూడండి, ఎస్టర్డే మనం ఒక ప్రాబ్లం చేస్తున్నాం కదా, క్వశ్చన్ నెంబర్ 12 చేస్తున్నాం కదా. క్వశ్చన్ నెంబర్ 12 ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ పాస్ చేసాం. వద్దా వద్దా ఎవరికి? చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. పర్ఫెక్టెడ్ ఎంట్రీ రాసారా అందరూ కూడా? క్వశ్చన్ నెంబర్ 12కి రాసారా ఎంట్రీ? రాయలేదా? చేయలేదా నీ ప్రాబ్లం? అచ్చా, ఓకే. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాం చూడండి. ఐసీసీ లిమిటెడ్ పర్ఫిటెడ్ 500 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ ఫుల్లీ కాల్డ్ అప్ విచ్ వర్ ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 20%. ప్రీమియం 20%కి మనం ఏంటంటే ఇష్యూ చేసామంటండి. అమౌంట్ పేయబుల్ ఆన్ షేర్స్ వర్, సో టోటల్గా ఎంత అమౌంట్ మనం పేయబుల్ అంటే అప్లికేషన్లో 2 rupees కలెక్ట్ చేసుకోవాలి, ఆన్ అలాట్మెంట్ 5 rupees, ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో 5 rupees కలెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద టోటల్ 10 rupees అనేది పార్ట్స్గా కలెక్ట్ చేస్తున్నాం. అయితే ఓన్లీ అప్లికేషన్ మనీ వాజ్ పెయిడ్ బై ద షేర్ హోల్డర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది షేర్స్. సో టోటల్గా ఓన్లీ అప్లికేషన్ మనీ ఒకటే కలెక్ట్ చేసుకున్నాం మనం, అలాట్మెంట్ కలెక్ట్ చేసుకోలేదు, కాల్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకోలేదు. సో పాస్ ద ఓకే 300 shares అవుట్ ఆఫ్ ద అబోవ్ వర్ రీఇష్యూడ్. ఒకసారి ఎంట్రీ చూడండి, పర్ఫిటెడ్ ఎంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ పర్ఫిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు పర్ఫిట్ ద షేర్స్. షేర్స్ పర్ఫిట్ చేయాలండి. ఎంట్రీ ఏంటి? టోటల్గా 500 ఈక్విటీ షేర్స్ పర్ఫిట్ చేస్తున్నాం. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 rupees, వీఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం 12 rupees. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఎంట్రీ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్ని మనం క్యాన్సిల్ చేయాలంటే వీ నీడ్ టు డెబిట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో చూడండి, ఎంట్రీ విల్ బి షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఎన్ని షేర్స్ మనం క్యాన్సిల్ చేస్తున్నాం? 500 shares క్యాన్సిల్ చేస్తున్నాం. ఆ 500 sharesకి ఎంత వాల్యూ తీసుకోవాలండి అంటే కాల్డ్ అప్ క్యాపిటల్, కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ క్యాపిటల్ మనకి ఎంతండి అంటే టోటల్గా మనకి ఏంటండి, మనం ఎంత అడిగాం ఇప్పటి వరకు? అజ్యూమ్డ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ మనం ప్రతిదీ కూడా అడిగినట్లే. లైక్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం, లైక్ అలాట్మెంట్లో 5 rupees అడిగాం, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో 5 rupees అడిగాం. టోటల్గా ఎంత అడిగామంటే 5 + 2 12 rupees అడిగాం. బట్ అందులో రిగార్డింగ్ క్యాపిటల్ ఇట్ వాజ్ ఓన్లీ 10 rupees. 2 rupees వాజ్ ప్రీమియం కాబట్టి సో ఓన్లీ క్యాపిటల్లో మనం 10 rupees మాత్రమే తీసుకుంటాం. 500 shares ఇంటూ 10 5,000. నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం కూడా మనం ఆల్రెడీ అలాట్మెంట్లోనూ కాల్లోనూ ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం కూడా క్రెడిట్ చేసి ఉంటాం. బట్ నౌ వీఆర్ నాట్ రిసీవింగ్ దట్. మనం రిసీవ్ చేసుకుంది ఓన్లీ అప్లికేషన్ మనీ కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం కూడా మనం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి దాన్ని కూడా క్యాన్సిల్ చేసేయండి. సో సెక్యూరిటీస్ ప్రీమియం ఆల్రెడీ క్రెడిట్ చేసి ఉంటాం కాబట్టి నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ ఎంతండి? 5,000లో 2 rupees కదా సెక్యూరిటీస్ ప్రీమియం. క్లియర్? సెక్యూరిటీస్ ప్రీమియం వాజ్ డెబిటెడ్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కాల్స్ ఇన్ అరియర్స్ అని ఏదైతే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళామో దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. 2 calls in arrears అకౌంట్. ఎంత అమౌంట్ అండి మనకు కాల్స్ ఇన్ అరియర్స్లో ఉంది? టోటల్గా 500. 500లో అలాట్మెంట్లో 5 rupees ఉంది, కరెక్టా? అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో కూడా 5 rupees ఉంది, కరెక్టా కదా? టోటల్గా 10 rupees కాల్స్ ఇన్ అరియర్స్లోనే ఉంది కదా. మనం అడుగుతున్నాం, అలాట్మెంట్ అడిగాం, పే చేయలేదు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అడిగాం, పే చేయలేదు. సో ఎవ్రీథింగ్ వాస్ ట్రాన్స్ఫర్ టు కాల్స్ ఇన్ అరియర్ లాస్ట్ టైం. నౌ దాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. 500 into 10 5,000. సో టోటల్గా మనం 2 share for future account. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ అస్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఇప్పటి వరకు మనం ఎంత కలెక్ట్ చేసుకున్నామండి?
టిల్ నౌ we collected application money 2 rupees. కరెక్టా? అప్లికేషన్ మనీ 2 rupees కలెక్ట్ చేసుకున్నాం. ఆ 2 rupees కూడా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో 5000 ఇంటూ 2 అంటే 1000 వాజ్ ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఓకేనండి, ఎంట్రీ క్లియరా ఇంతవరకు? పర్ఫిటెడ్ షేర్స్ రిలేటెడ్గా ఎంట్రీ పాస్ చేసాం. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు మనకి క్వశ్చన్లో? నెక్స్ట్ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారండి చూడండి. 300 shares out of the above were reissued at 9 rupees per share fully paid. 500 shares ఫర్ఫిట్ చేసాం, బట్ ఆ 500 షేర్స్లో 300 shares మాత్రం మనం మళ్ళీ రీఇష్యూ చేస్తున్నాం. ఏ ప్రైస్కి రీఇష్యూ చేస్తున్నాం అండి? 9 రూపీస్కి. ఎట్ పారా, ఎట్ ప్రీమియమా, ఎట్ డిస్కౌంటా? ఎంతండి? 1 రూపీ. 1 రూపీ డిస్కౌంట్కి మనం ఇష్యూ చేస్తున్నాం. కరెక్టా? సింపుల్. ఇప్పుడు చెప్పండి, ఎంట్రీ చెప్పండి. రీఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? రీఇష్యూ చేస్తున్నాం. రీఇష్యూ అప్పుడు ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంత? బ్యాంక్ అకౌంట్ డెబిట్లో ఎంత రాయాలి? ఎన్ని? 300 షేర్స్ అండి వీళ్ళకి ఇష్యూ చేస్తున్నాం మనం. 300 షేర్స్ ఏ ప్రైస్కి ఇష్యూ చేస్తున్నాం? 9 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఎంత రికార్డ్ చేయాలి? 300 ఇంటూ 9. సో 300 ఇంటూ 9 అంటే ఎంత వస్తుందండి? ఎంత? 2700. 2700 కలెక్ట్ చేస్తున్నాం. అయితే మనం అతనికి ఇచ్చే వాల్యూ ఎంత అండి? క్యాపిటల్ ఎంత? క్యాపిటల్ ఎంత వాల్యూ క్యాపిటల్ ఇస్తున్నామంటే 2 షేర్ క్యాపిటల్ వీఆర్ గివింగ్ 300కి 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఇస్తున్నాం, ఫుల్లీ పేడప్. అంటే టోటల్గా 3000 వాల్యూ ఇస్తున్నాం. అంటే ఇక రిమైనింగ్ 300 ఇంకా ఉందా? రిమైనింగ్ 300 ఉందా? ఆ 300 ఏంటండి? డిస్కౌంట్. డిస్కౌంట్ అనేది మనం ఎక్కడి నుంచి యూటిలైజ్ చేసుకోవాలి? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. షేర్ ఫర్ ఫ్యూచర్లో మన దగ్గర 300 ఉందా? 1000 ఉంది. 1000 ఇప్పుడు డిస్కౌంట్, మ్యాక్సిమం డిస్కౌంట్ ఇక్కడ ఎంత ఇవ్వచ్చు మనం? మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు ఇక్కడ? ఇక్కడ ఈ కేసులో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో 1000 రూపీస్ ఉంది. మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు? లెస్ దెన్ 1000 ఇవ్వచ్చా? 600 ఇవ్వాలా? అదేంటి? షేర్ ఫర్ ఫ్యూచర్లో 1000 రూపీస్ ఉందండి. డిస్కౌంట్ కెన్ నాట్ మోర్ దెన్ ఫర్ ఫ్యూచర్ అన్నాను. అంటే ఏంటి? ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ అవ్వకూడదు. అంటే లెస్ దెన్ 1000 కరెక్టే కదా? బట్ ఇక్కడ ఏంటండి అంటే ఆ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఎన్ని షేర్స్ కండి? దిస్ ఈజ్ ఫర్ 500 షేర్స్కి. బట్ మనం ఎన్ని షేర్స్ ఇక్కడ రీఇష్యూ చేస్తున్నాం? 300 చేస్తున్నాం. 300 చేస్తున్నప్పుడు 300కి ఎంత అవుతుంది ఇక్కడ? 600 అవుతుంది షేర్ ఫర్ ఫ్యూచర్. ఆ 600లో మీరు ఎంతైనా యూటిలైజ్ చేసుకోండి. 600లో మీరు ఎంత డిస్కౌంట్ అన్నా ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ 600 తర్వాత ఇంకొక 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చినా కానీ దట్ ఈస్ ప్రొహిబిటెడ్. అర్థమవుతుందా? పార్ట్స్ కింద, బికాస్ షేర్స్ మనం ఏదైతే క్యాన్సిల్డ్ షేర్స్ ఉన్నాయో క్యాన్సిల్డ్ షేర్స్ అన్ని అందరూ ఒకరినే పర్చేజ్ చేయరు కదండి. పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఎవరికి వాళ్ళకి. సో ఎవరికి ఇష్యూ చేసినప్పుడు వాళ్ళకి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం. సో దట్స్ వై డిస్కౌంట్ అనేది జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం? మనం 300 ఇస్తున్నాం. ఆ 300 అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ వీ కెన్, బికాస్ మన దగ్గర ఆల్రెడీ షేర్ ఫర్ ఫ్యూచర్లో 600 ఉంది బ్యాలెన్స్. సో వీఆర్ యూటిలైజింగ్ ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. సో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 300. దిస్ ఈస్ ద సెకండ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ ఏంటి? ఇంకా థర్డ్ ఎంట్రీ లేదా? అవి ఇక్కడ క్లోజ్ చేసేచ్చా? బ్యాలెన్స్ ఏముంటుంది కదా షేర్ ఫర్ ఫ్యూచర్లో, అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఒకటి రీఇష్యూ చేసేసామంటే ఇక మన దగ్గర షేర్స్ యొక్క రిలేటెడ్గా ఆ యొక్క డిస్కషన్ ఏదైతే ఉందో డిస్కషన్ అక్కడతో క్లోజ్ చేసేయాలి. అదవుతుందా? బికాజ్ ఇక ఆ షేర్స్ మనం ఆల్రెడీ క్యాపిటల్ కింద వెళ్ళిపోయాయి కాబట్టి ఆ షేర్స్ రిలేటెడ్గా ఏదైతే బ్యాలెన్స్ ఉందో, షేర్ ఫర్ ఫ్యూచర్లో బ్యాలెన్స్ ఉందో, ఆ బ్యాలెన్స్ని ఆటోమేటిక్గా యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్. అదవుతుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూటిలైజ్ చేసుకుంటాం కదా ఆటోమేటిక్గా. దట్స్ వై ఒక్కసారి రీఇష్యూ అయిపోయిందంటే ఇంకా ఆ షేర్స్ మీద మనకి ఏదైతే గెయిన్ మిగిలిందో ఆ గెయిన్ అంతా కూడా దట్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్. నెట్ గెయిన్ ఏదైతే మిగిలిందో ఆ నెట్ గెయిన్ని క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి.
ఆ 200 అదే చెప్తున్నాను, 200 షేర్స్ రిలేటెడ్ ఇంకెంత ఉంది షేర్ ఫర్ ఫ్యూచర్ మనకి 400 ఉంది కదా, ఆ 400 షేర్ క్యాపిటల్కి యాడ్ చేసుకోండి బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం సేల్ చేస్తామా, మళ్ళీ షేర్ ఫర్ ఫ్యూచర్లోంచి ఆ 400లో ఎంతైతే యూటిలైజ్ చేసుకుంటారో యూటిలైజ్ చేయండి. యూటిలైజ్ చేసుకున్న వెంటనే బ్యాలెన్స్ అంతా మళ్ళీ వెంటనే క్యాపిటల్ రిజర్వ్ పంపించండి. అదవుతుందా? క్లియర్? చూడండి ఎంట్రీ చేద్దాం. థర్డ్ ఎంట్రీ ఏంటండి, షేర్ ఫర్ ఫ్యూచర్లో ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్. ఎంత పంపించాలండి క్యాపిటల్ రిజర్వ్కి? యాక్చువల్గా టోటల్ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఫర్ దీస్ 300 షేర్స్ వాస్ 600. ఆ 600లో మనం ఎంత యూటిలైజ్ చేసామండి, యూటిలైజ్డ్ 300 యూటిలైజ్ చేసాం. ఇక బ్యాలెన్స్ 300 వాస్ ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్. ఓకేనా? టోటల్ షేర్ ఫర్ ఫ్యూచర్ 500 షేర్స్కి మన దగ్గర 1000 ఉంది, అందులో 600 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 400 ఏదైతే ఉందో దిస్ విల్ బి యాడెడ్ టు ద క్యాపిటల్. అడిషన్స్ టు క్యాపిటల్లో క్యాపిటల్కి యాడ్ చేసుకుంటాం అంతే. దిస్ ఈస్ ద టోటల్ ఎంట్రీస్ వీ నీడ్ టు లెర్న్. అంతేనండి, అయిపోయింది. ఇంకా క్వశ్చన్ కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 12 కంప్లీటెడ్. రికార్డ్ చేసుకోండి. ఎక్కడన్నా డౌట్ ఉంటే అడగండి, ఎక్కడన్నా డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా? క్లియర్? బట్ మీరు అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అర్థమవుతుందా? బికాస్ యూ కెనాట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ప్రతిదీ గుర్తుపెట్టుకోలేరు కదా. సో మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేశారనుకోండి, ఎక్కడికి వెళ్తుంది బ్యాలెన్స్, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ బ్యాలెన్స్ ఎలా మిగిలింది ఏంటి, ఆ లింక్ పెట్టుకున్నారనుకోండి, సో ఎగ్జామ్ వరకు కూడా మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. క్లియర్? సో ఆ లాజిక్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా అర్థం కాలేదన్నా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, సో ప్లీజ్ ఆస్క్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే? క్లియర్? ఎస్. నోట్ చేసుకున్నారు అందరూ? అయిపోయిందా? ఇంకో ప్రాబ్లం చేద్దామా? డన్? ఎస్. అదేనండి, ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారంటే దట్స్ ఇట్. యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ పరంగా మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లే. ఇంకా జస్ట్ ప్రాబ్లమ్స్ అనే ఈ కాన్సెప్ట్స్నే ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? సో ప్రాక్టీస్ చేయండి. లైక్ ప్రతి ఎంట్రీని కూడా ఏంటంటే ప్రతి ఎంట్రీని అనాలిసిస్ చేయండి. ఎందుకు ఇలా రాస్తున్నాం ఏంటి అనేది అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద ఫుల్ 100% క్లారిటీ. ఓకే? అండ్ అలా అర్థం చేసుకోలేదు, ఏదైనా డౌట్ వస్తుందన్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే? దట్స్ ఇట్. సో విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. ఇప్పటివరకు ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసామో ఆ కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఇక మీరు యూ విల్ బీ లైక్ ప్రో అయిపోతారు ప్రాబ్లమ్స్లో. ఓకేనా? సో దట్స్ ఇట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ అండి. Recording stopped.